తాండూరు పట్టణంలోని గోశాలలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాల మధ్య అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గోశాలలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోమాత సేవకు అంకిత భావంతో పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా వినోద్ కుమార్ జైన్ మరియు ప్రధాన కార్యదర్శిగా మన్మోహన్ సాడా, కోశాధికారిగా పటేల్ విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోశాల అభివృద్ధి, గోవుల సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గోశాల సభ్యులు నూతన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోశాల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. శాశ్వత సభ్యుల భాగస్వామ్యంతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని సభ్యులు కోరగా, సెప్టెంబర్ నెలలో ప్రత్యేక ఆహ్వానాలతో శాశ్వత సభ్యులను ఆహ్వానించి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని నూతన కమిటీ వెల్లడించింది. అదేవిధంగా నూతన కార్యవర్గం ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుయ్యని శ్రీనివాసరెడ్డికి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోశాల అభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, లింగగిరి రవికుమార్, వసుందరెడ్డి, అతిథి తదితరులు ఉన్నారు. जय बोलो मोर मुकुट वाले की जय, गौ माता की जय। जय। अरे वाह, आओ जल्दी పోతున్నావా మంచి చేస్తా పెట్టి ఫోటో తీసుకురండి ఎంటక అంతే తర్వాత జరుగుతారా गौ माता की जय, गौ माता की जय, बोलो गौ माता की जय, मोर मुकुट वाले की जय, मोर मुकुट वाले की जय। जय गौ माता, जय जय गौ माता। గోశాల నూతనంగా ఏర్పడిన కార్యనిర్వాహక వర్గం ఒక అధ్యక్ష కార్యదర్శులు మరియు కోశాధికారి అయినటువంటి వినోద్ కుమార్ జైన్ గారు, శ్రీ మన్మోహన్ సాడా గారు, శ్రీ పటేల్ విజయ్ కుమార్ గారు ఈరోజు గోశాల ఆవరణలో పూజా కార్యక్రమం నిర్వహించి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే ఇట్టి ఎన్నికలను ఎన్నుకోవడానికి ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి శ్రీ శ్రీనివాసరెడ్డి గారు నిన్న గోశాల ఇచ్చేయడం జరిగింది. వారి ఆధ్వర్యం లోపల అందరు కార్యవర్గ సభ్యులు హాజరైన వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా శ్రీ వినోద్ కుమార్ జైన్ గారి అధ్యక్షులుగా, శ్రీ మన్మోహన్ సాడా గారిని మన్మోహన్ సాడా గారిని కార్యదర్శిగా మరియు కోశాధికారిగా పటేల్ విజయ్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందుబాటులో లేని సభ్యులకు కూడా ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు కూడా ఏకగ్రీవంగా ఆమోదించడంతో వారిని ఎన్నుకోవడం జరిగింది. అయితే మిగతా నిర్వాహక వర్గం సభ్యులు వాళ్ళు మా ఎంపికైన అధ్యక్ష కోశాధికారులే ఎంపిక చేసుకోవాలని చెప్పి వాళ్ళకి సూచించడం కూడా జరిగింది. అయితే నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యంగా ఏదైతే
సాధారణ సభ్యులు ఎవరైతే ఉన్నారో లైఫ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కార్యక్రమాల ఇంటిమేషన్ గురించి చాప్యం జరుగుతుందని చెప్పి ఒక విషయం చర్చకు రావడం జరిగింది. అందుకు గాను అందరూ కలిసి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ మాసంలో జనరల్ బాడీ నిర్వహించి అందరి సర్వసభ్యులకు పిలిపించి అన్ని విషయాలు గోశాల అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ వ్యవస్థ గురించి కానీ తెలియపరచాలని చెప్పి నిన్న అందరూ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ నెలలో జనరల్ బాడీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే ఉన్నదో వీరు కార్యవర్గము కమిటీ తొందరగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఒక కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాను కోరుకుంటూ, అలాగే నేను ఈ ఎన్నికల కార్యక్రమానికి ఎన్నికల నిర్వాహకుడుగా ఉన్నాను కాబట్టి నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాభినందనలు తెలుపుతూ జై గోమాత జై జై గోమాత. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.